అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వినాయక చవితి ఉత్సవాలంటేనే కడప నగరంలో ఉన్నటువంటి ఎన్జిఓ కాలనీలో ఏర్పాటు చేసేటువంటి వినాయక ప్రతిమ ఇక్కడ అందరికీ కూడా గుర్తొస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఎన్జిఓ కాలనీలో ఏర్పాటు చేసే వినాయక ప్రతిమ భక్తి పారవశ్యాన్ని పెంపొందించే దిశగా కూడా ఇక్కడ సెట్టింగ్స్ అంటే ఒక రకంగా సినిమా సెట్టింగ్స్ తరహాలో కూడా ఉంటాయి. మనం చూడొచ్చు కూడా ప్రధానంగా విజువల్స్లో కూడా ఇక్కడంతా కూడా ఏదైతే భక్తి పారవశ్యాన్ని పెంపొందించే దిశగా కూడా అంటే ఒక రకంగా ఇక్కడికి వివిధ కళాకారులు ఎవరైతే పంజాబ్, ముంబై వంటి ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ కళాకారులు వచ్చి ఇక్కడ ఏదైతే భక్తి పారవశ్యాన్ని పెంపొందించే దిశగా కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఈ నేపథ్యంలో మనతో పాటు నిర్వాహకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఎన్నో వార్షికోత్సవం ఏంటి అన్నటువంటి విషయం వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, నువ్వు చెప్పండి, ఇది ఎన్నో వార్షికోత్సవం ఏంటి? ఇది గత 11 సంవత్సరాలుగా ఉన్నాం. ఇది 11వ వార్షికోత్సవము. 11వది ఇది ఇప్పుడు పనులు జరుగుతున్నాయి స్పీడ్గా. ఈరోజు నైట్కు కార్యక్రమాలన్నీ స్పీడ్గా జరుగుతాయి. ఈరోజు సాయంత్రానికి కంప్లీట్ కావాలా. గత ఒక నెల నుంచి ఈ పనులు చేసుకుంటూ పోతున్నాము. కాబట్టి ఈ రోజుకి పూర్తయి రేపటికి కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. అంటే మీరు 11 ఏళ్ళుగా కూడా ఇక్కడ ఇదే తరహాలు అంటే భక్తి పారవశ్యాన్ని పెంపొందించే దిశగా కూడా మీరు అడుగులు వేసినటువంటి పరిస్థితి. అయితే ఈ క్రమంలో ఈసారి ఎలా ఉండబోతుంది? అసలు మీరు ఏర్పాటు చేసినటువంటి డెకరేషన్ కావచ్చు, ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి 11 సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం ఇంకా మెరుగుగా అత్యంత వైభవంగా జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అవుతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రతి సంవత్సరం మేము 5 రోజులు 7 రోజులు పెడితే ఈరోజు 9 రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది. 9వ రోజు నిమజ్జనము. 10 సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం ఇంకా మెరుగుగా ఈ ఉత్సవాన్ని మేము జరుపుకుంటున్నాం. సో మీరు చెప్పండి, చైర్మన్ గారు ఉన్నారు మనతో పాటు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అందరూ రాజగోపాల్ రెడ్డి గారు గత 11 ఏళ్ళుగా కూడా ఉత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జరగబోయేటువంటి కార్యక్రమాల్లో కూడా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు మీరు. అంటే ఈసారి ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు? ఎవరెవరు రాబోతున్నారు? జై గణేష్ కానీ బాగానే అంతా వస్తున్నారు. మామూలు హైదరాబాద్ నుంచి, మామూలు నెల్లూరు నుంచి అందరూ బాగా వస్తారు. పోయిన సంవత్సరాలు 10 సంవత్సరాల కన్నా 11వ సంవత్సరం మేము చేయడము అతి వైభవంగా జరపాలనుకొని మేము నిర్ణయించుకున్నాం. అంటే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేదానికి గతంలో కూడా మీరు రేలారా, అదేవిధంగా ఈటీవీ బృందం కావచ్చు, ఇతరత్ర కేరళ వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు, పక్క జబర్దస్త్ వాళ్ళు అంతా డీజోడి అన్ని మామూలు ప్రతి ఒక్క కార్యక్రమాలు అన్నీ బాగా జరుగుతాయి. 15 ప్రోగ్రాములు అనమాట. 15 ప్రోగ్రాములు ఉన్నాయి. 9 రోజులు 9 ప్రోగ్రాములు. మళ్ళీ లాస్ట్ రోజు వచ్చేసి 8 ప్రోగ్రాములు. మొత్తం వచ్చేసి 15 ప్రోగ్రాములు. అంటే ప్రతి సంవత్సరం కూడా మీరు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అంటే భక్తి పారవశ్యాన్ని పెంపొందించడం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తుంటారు. ఏదైతే ఏర్పాట్లు అంటే ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క డిఫరెంట్ కళాకార ఆకృతులు ఇక్కడ మీరు ఏర్పాటు చేస్తారు. సో వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఈ కళాకారులందరూ ఏ ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు? ఒక షార్టేజ్ కాదు, హైదరాబాదు, వైజాగ్, శ్రీకాకుళము, రాజమండ్రి, ఇక్కడ నసరావుపేట అక్కడి నుంచి వస్తూ ఉంటారు. డ్రామా కూడా ఒకరోజు నిర్ణయించుకున్నాం. డ్రామా కూడా బయట నుంచే పిలిపించి ఎన్ని చేపిస్తాను. సో మొత్తం మీద 11 సంవత్సరాలుగా ఏదైతే ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రతి సంవత్సరం కూడా డిఫరెంట్ అంటే ఏదైతే భక్తి పారవశ్యాన్ని పెంపొందించే దిశగా కూడా అడుగులు వేసే ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరోవైపు ఈ ఎన్జిఓ కాలనీకి ఒక ప్రత్యేకత ఉంది. ఏదైతే ఉత్సవాలు జరిగే రోజు మొదటి నుంచి కూడా సాంస్కృతిక కార్యక్రమాలతో అలరింపజేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కమిటీ కావచ్చు, అదేవిధంగా అందరూ కూడా కలిసి పనిచేస్తారు. కలిసి శ్రమించడంతో పాటు దాదాపు ఈ కేవలం ఒక సెట్టింగ్కి మాత్రం అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ మండపానికి దాదాపు లక్షల్లో ఖర్చు చేశారంటే ఉత్సవాన్ని ఏ స్థాయిలో వీళ్ళు నిర్వహిస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో మరొకరున్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. చెప్పండి, ఇది ఎన్నో వార్షికోత్సవం, అసలు ఏంటి? ఇది 11వ వార్షికోత్సవం. కమిటీ సభ్యులకు, ఎన్జిఓ కాలనీ భక్తులకు అందరికీ మా నమస్కారాలు. మేము అందరం 11 సంవత్సరాల నుంచి ఇప్పుడు 11వ వార్షికోత్సవము. మేమందరూ కుల మత భేదాలు లేకుండా బాగా వర్షాలు బాగా పడి రైతులు కానీ ఇక్కడ ఉండే వాళ్ళందరూ భక్తులకి అందరికీ కూడా అందరికీ ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మేము ఒక 11 years నుంచి అందరం ఒక కమిటీ సభ్యులు అయి
వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. మంచి మంచి ప్రోగ్రామ్స్ పెట్టి ఇది ఇట్లే కంటిన్యూ కొనసాగిస్తాం, 100% కొనసాగించగలని మాకు ధైర్యం ఉంది. సో మనతో పాటు సభ్యులు సాయి మహేష్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు 11 ఏళ్ళుగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అయితే మీరు చేసేటువంటి ఈ ఉత్సవాలు అందరి దృష్టి ఇక్కడే ఉంటుంది, ఎందుకంటే ప్రధానంగా ఎన్జిఓ కాలనీ అంటే ఓ ప్రత్యేకత ఉంటుంది. అయితే ఈ క్రమంలో ఏటా కూడా మీరు ఏర్పాటు చేసేటువంటి ఈ ఒక డెకరేషన్ కూడా కావచ్చు, పలు ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. కాబట్టి ఈసారి ఎలా ఉండబోతుంది, అసలు ఏంటి ఉత్సవాలు ఎలా నిర్వహించబోతుంది? అందరికీ నమస్కారం. మామూలుగా ప్రతిసారి మనం వినాయక చవితిని జరుపుకుంటున్నాము. గత 11 సంవత్సరాలుగా ఎంతో అద్భుతంగా డిజైన్ చేసేసి సెట్టింగ్ వేసి వినాయకుడు అందులో కొలువు చేసి హ్యాపీగా ఆ వినాయక చవితిని జరుపుకుంటున్నాము. ఈ వినాయక చవితి సందర్భంగా మనం ప్రజలలో సంతోషంగా ఉండాలని, అందరికీ ఐశ్వర్య ఆరోగ్యాలు రావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ వినాయక చవితికి మేము ప్రతిసారి కడప జిల్లాలో ఎక్కడా లేని విధంగా అత్యద్భుతమైన సెట్టింగులతో చాలా డిఫరెంట్గా స్వామివారిని మేము నెలకొల్పడం జరుగుతుంది. దాదాపు లక్షల మంది ఈ స్వామిని దర్శనం చేసుకొని స్వామిని మొక్కుని వాళ్ళ కోరికలన్నీ తీర్చుకుంటున్నారు. ఖచ్చితంగా వినాయక స్వామిని ఏదైనా కోరుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు తీరుతుంది. తర్వాత అదేవిధంగా ఈశ్వరి స్పెషల్గా మేము దీన్ని మన ఎన్జిఓ కాలనీలో 9 రోజులు పెడుతున్నాము. ఈ 9 రోజులకు గాను 7 రోజులు ప్రోగ్రామ్స్ సెట్ చేశాము. రకరకాల కళాకారులతో రకరకాల ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా 2 సార్లు అన్నదానం చేస్తున్నాము. 5వ రోజు ఒకరోజు, 9వ రోజు ఒకరోజు భారీ స్థాయిలో అన్నదానం చేస్తున్నాము. వివిధ రకాల వంటలతో స్వామికి ప్రీతిప్రాయంగా ఆయన వంటలతో తయారు చేసి అందరికీ వడ్డిస్తున్నాము. దాదాపు వేల మంది పైన భోజనాలు చేస్తారు ఇక్కడ. అదేవిధంగా స్వామివారి దర్శనం కోసం చుట్టుపక్కల కడప జిల్లా నుంచే, కడప టౌన్లో నుంచే కాకుండా కడప జిల్లా నుండి నలుమూల నుండి చాలామంది వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి కృపా కటాక్షాలు పొందుతారు. అదేవిధంగా ఈ స్పెషల్గా ఈ 9 రోజులు కడపలో నిర్వహించడం మాకు గర్వకారణంగా ఉంది. తర్వాత 11 సంవత్సరాలుగా దీన్ని అద్భుతంగా ఎటువంటి సమస్యలు లేకుండా వివిధ రకాల డిజైన్స్తో చాలా అట్రాక్టివ్గా మంటపాన్ని తయారు చేసుకొని దాదాపు 56 లక్షల పైన ఖర్చు పెడుతూ స్వామివారి కోసం, అయితే డోనర్లకు అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. స్వామి ఎవరి దగ్గరికి వెళ్ళినా స్వామివారిని పేరు చెబుతానే అంత రాసుకొని వాళ్ళే మనకు సహకారం అందిస్తున్నారు. ఇక్కడ ఎవరిని బలవంతం చేసి రాబట్టేది ఏముండదు. స్వామివారి మీద దయతో భక్తితో అందరూ సమర్పించేవారే. కాబట్టి ఈశ్వరు కూడా ఈ 9 రోజులు ఫస్ట్ టైం పెట్టడం 9 రోజులు. ఈ 9 రోజులు స్వామివారిని అలంకరణ కానీ, పూజలు కానీ, ప్రోగ్రామ్స్ కానీ బాగా సక్సెస్ కావాలని మేమంతా కోరుకుంటున్నాము. అలాగే మనకందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో మొత్తం మీద జరుగుతున్నటువంటి ఎన్జిఓ కాలనీలో జరుగుతున్నటువంటి ఉత్సవానికి ఒక ప్రత్యేకత ఉందన్నటువంటి విషయాన్ని నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. అయితే మనం చూస్తే ఇక్కడ ఎన్జిఓ కాలనీలో మాత్రం ఖచ్చితంగా జిల్లా నలుమూలల నుంచి కూడా ఇక్కడికి ప్రత్యేకించి, అంటే ఏదైతే వీళ్ళు తయారు చేసే మంటపాన్ని చూడడానికి, అంటే ఒక రకంగా భక్తి పారవశ్యాన్ని పెంపొందించే దిశగా ఇక్కడ ఏర్పాట్లు కొనసాగుతాయి. ప్రతి ఏటా కూడా రకరకాల, అంటే వివిధ రకాల ఆకృతులతో భక్తులను ఆకట్టుకునే విధంగా ఇక్కడ మండపాన్ని ఏర్పాటు చేస్తారు. అయితే ఆ మండపాల్లో కూడా అంతా కూడా చుట్టూ దేవుళ్ళే కనిపిస్తారు. అంటే ఇప్పుడు కూడా మనం చూస్తే పూర్తి స్థాయిలో ఇంకా ఇక్కడ పూర్తి స్థాయిలో డెకరేషన్ కాలేదు కానీ ఖచ్చితంగా చుట్టూ మాత్రం దేవుళ్ళు, అంటే ప్రతి చుట్టూ కూడా దేవుళ్ళ ప్రతిమలే కనిపిస్తాయి. అంటే ఒక రకంగా ఇక్కడ భక్తి పారవశ్యం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కెమెరా పర్సన్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.